యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు. నిరంతరం శ్రమిస్తూ ఎన్నో నిధులు హెచ్ఎండిఏ నిధులు కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమం వేగవంతం చేశారు భువనగిరి నియోజకవర్గం చెప్పవచ్చు. మరి భువనగిరిలో 35 వార్డులు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు. ఒకసారి కుమ్మం అనిల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వేగవంతం చేశారు, భువనగిరిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు హెచ్ఎండి నిధులతోటి. ప్రధానంగా మీ అభ్యర్థుల గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఒక నిమిషం, మేము చేసిన అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ స్థానాలు కౌన్సిలర్గా గెలవబోతున్న మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పోచంపల్లి మున్సిపాలిటీ, అట్లనే భువనగిరి మున్సిపాలిటీ కూడా మేము మా మున్సిపల్ చైర్మన్లే మరి మా మున్సిపల్ చైర్మన్లు అవుతారు. 2 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఓకే, అందులో ఏ మాత్రం సందేహం లేదు. సరే, దీనికి కారణం అంటూ ఏంటంటే ఈరోజు గత 2 ఏళ్లకెళ్ళి ఏదైతే ప్రజలు మార్పు కోరుకున్నారో ఆ మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దీనికి కారణం. ఎందుకంటే మనం వెనక్కి తిరిగి చూస్తుంటే గత 2 ఏళ్లకెళ్ళి అంతకుముందు 10 ఏళ్లకు జర బ్యారేజ్ చేసుకుంటే అప్పుడు ఆ 10 ఏళ్లలో ఏమి జరగలే, ఇప్పుడు ఏం జరుగుతున్నాయని చూస్తే గత 10 ఏళ్లలో ఏ ఊర్లే ఏ వార్డులా ఒక్క ఇల్లు ఇయ్యలే, పేదోనికి ఇల్లు ఇయ్యలే. అది అత్యవసరం. ప్రతి ఒక్కడు మంచిగా సంతోషంగా ఒక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో గర్వంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. బట్ వేలాది మంది, లక్షలాది మంది ఇల్లు లేని పరిస్థితి. నాడు కాంగ్రెస్ హయాంలోనే ఇల్లు ఇచ్చినాం. మళ్ళా ఈరోజు కాంగ్రెస్ హయాంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వేలాది మందికి, ఒక్క భువనగిరి మున్సిపాలిటీలో 3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది మొదటి విడతనే, ఇంకా 2, 3, 4 విడతలు ఉన్నాయి. గత 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే, ఈ రోజు రేషన్ కార్డులు వస్తున్నాయి. ఆ రేషన్ కార్డులు ఒక్క నియోజకవర్గం భువనగిరిలోనే 50,000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే ఈ భువనగిరి మున్సిపాలిటీనే కనీసం ఒక 12,500, ఎందుకంటే 1/4 పాపులేషన్ ఉంటుంది ఇక్కడ. 12,500 నూతన లబ్ధిదారులు ఒక భువనగిరి మున్సిపాలిటీలో ఉంటారు. ఒక 4-5 మంది పోచంపల్లి మున్సిపాలిటీలో ఉంటారు. అంటే ఇంతమందికి, ఇన్ని కుటుంబాలకు ఈరోజు లబ్ధి జరుగుతుందంటే అంతమందికి గత 10 ఏళ్లలో నష్టపోయినట్టే కదా. అంటే రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన కూడా వాళ్ళు చేయలే, ఇండ్లు ఇచ్చే ఆలోచన చేయలే. మరి అట్లనే ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి. మరి ఈరోజు సన్న బియ్యం ఇస్తే ప్రజలు సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఎవరు కూడా కడతలేరు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు. అంటే ఇచ్చిన హామీలు కాకుండా ఎన్నో హామీలు నెరవేరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చి 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ, మీరు అన్నట్టు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సార్. మరి ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మేము చేసిన అభివృద్ధి తప్ప ఈ 2 ఏళ్లలో జరిగింది శూన్యం అని చెప్తారు. దానికి మీరు మీ విమర్శండి. సరే, ఇప్పుడు మేము చెప్పినాం కదా, అంతకుముందు 10 ఏళ్ళు జరగలే. ఇక బీజేపీ అయితే ఇక్కడ ప్రభుత్వంలో లేకుండే కదా, టిఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ వాళ్ళు చేయలే, ఇల్లు వేయలే మేము ఇచ్చినాము, వాళ్ళు రేషన్ కార్డు వేయలే మేము ఇచ్చినాము, వాళ్ళు సన్న బియ్యం ఇవ్వలే మేము ఇచ్చినాము, వాళ్ళు 200 యూనిట్ల గృహజ్యోతి కరెంట్ బిల్ ఉచితంగా వాళ్ళు ఇవ్వలే మేము ఇచ్చినాము, ఉచిత బస్సు ఇవ్వలే మేము ఇచ్చినాము, 2 లక్షల రూపాయలు రుణమాఫీ మేము చేసినాము. ముఖ్యంగా మా భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి నియోజకవర్గాన్ని చూస్తే సాగునీరు కాలువలు అవుతున్నాయి. వింటురా, 480 కోట్లు పెట్టి సాగునీరు కాలువలు అవుతున్నాయి. అట్లే ఈ భువనగిరి మున్సిపాలిటీలే 65 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శాఖ అది, వారి ద్వారా 65 కోట్లతోటి ఒక్క భువనగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు కానీ వేని ఎరగని రీతిలో నిధులు వచ్చినాయి, ఎప్పుడు రాలే అట్లా. ఈ ఒక్క మనం ఈడున్నాం, ఈ హౌసింగ్ బోర్డులు ఉన్నాం, ఈడ 2 కోట్ల రూపాయలతో పనులు అయినాయండి ఒక్క వార్డుల. ఇది ఎప్పుడైనా జరిగిందా? హౌసింగ్ బోర్డు పెట్టి 40 ఏళ్ళకెళ్ళి, 40 ఏళ్ళకి అప్పటికెళ్ళి 2 కోట్లు వచ్చినాయి ఎప్పుడన్నా? మొత్తం డ్రైనేజ్ వ్యవస్థనే పునర్వ్యవస్థీకరించినాము, రోడ్లను వేసుకునే కార్యక్రమం చేస్తున్నాం, కరెంట్ మొత్తం స్టామ్ వాటర్ డ్రైన్ అన్ని కూడా 2 కోట్లు ఇక్కడనే పెట్టాం గత సంవత్సరంన్నరకెళ్ళి. సో ఈ విధంగా భువనగిరి మున్సిపాలిటీలో పనులు అవుతున్నాయి. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీలో కూడా 49 కోట్ల రూపాయలు పెట్టాం. చిన్న మున్సిపాలిటీ. మిమ్మల్ని ఓడగొట్టాలి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు రాజకీయాలు చేస్తుంటారు సార్, నిజమేనా? సరే, అది మొదటి నుంచి మీ అందరికి కూడా తెలిసింది. ఇక్కడ ఏమంటారు, గల్లీలో కొట్లాడినట్టు చేస్తారు, ఢిల్లీలో దోస్తాని చేస్తారు. వింటుర్రా? సో ఇప్పుడు అనేక అంశాలల్లో వాళ్ళు చేసిన తప్పిదనాలు ఉన్నాయి. మరి ఏ దాని మీద కూడా గత 10 ఏళ్లలో ఎంక్వైరీ దేని మీద చేయలే. ఈ ప్రాజెక్టులు కానీ ఇతరత్ర కాళేశ్వరం కూలిపోతే మాట్లాడలేదు,
మేము చెప్పినాం సిబిఐ ఎంక్వైరీ చేయమని, వేయలేదు కదా. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని ఇతరత్ర అన్ని మేము ఈరోజు దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం బీఆర్ఎస్ చేసింది. దాని మీద మేము పూర్తి స్థాయి సిట్ వేసి దాని మీద పర్యవేక్షణ ఈరోజు జరుగుతుంది. సో అది దాని మీద కూడా మాట్లాడరు, బీజేపీ మాట్లాడలే. టీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళు చాలా బుద్ధిమంతులం అని చెప్పి వాళ్ళ ఇంటికే ఇన్వెస్టిగేషన్ కి రమ్మంటారు. అంటే ప్రజాస్వామ్యంలో తప్పు చేసినప్పుడు తప్పదు, వాళ్ళు అధికారులు పిలిచినప్పుడు మరి ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి. మీరు నిజంగా మీరు నిర్దోషులు అయితే బయటకు వస్తారు, నిర్దోషులు కాకపోతే శిక్షలు పడతాయి. అది ఆ మాత్రం ఫేస్ చేయలేకపోతే ప్రజలు గమనిస్తారు మీరు తప్పు చేసినట్టే. సో ప్రజల విజ్ఞప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏది ఉన్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నాం. ఈరోజు భువనగిరి పట్టణాన్ని సుందరీకరించే కార్యక్రమం చేస్తున్నాం, పోచంపల్లిని సుందరీకరించే కార్యక్రమం చేస్తున్నాం, పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్ 12.5 కోట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం, అక్కడ జిఎల్ఎస్ రిజర్వాయర్స్ 12.5 కోట్లు పెడుతున్నాం, అక్కడ శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాల్స్ చేస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థకు చేస్తున్నాం, అక్కడ 49 కోట్లు అక్కడ పెట్టినాం. ఇక్కడ ఒక భువనగిరి మున్సిపాలిటీలో 65 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా ఇంకా భువనగిరి పట్టణ సుందరీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ జగదేపూర్ రోడ్ మీరు చూడండి, ఇప్పుడు అది సుందరీకరించే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ప్రధానంగా సార్ మన సీతక్క కింగులు కాదు, కింగు మేకర్లు ముఖ్యం. సీతక్క మూమెంట్ ని మీరు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా భువనగిరి అదేవిధంగా పోచంపల్లి మున్సిపాలిటీలో మా అభ్యర్థిని గెలిపించుకొస్తాము, కాంగ్రెస్ పీఠం ఎగరవేస్తామంటారు కదా. మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? సంక్షేమము ప్లస్ అభివృద్ధి రెండు కలిపి చేయాలి. ఎందుకంటే ఒక్క సంక్షేమమే కాదు, సంక్షేమం అనేది సరే అవసరం. ఎందుకంటే ఒక సోషలిస్ట్ సొసైటీలో సంక్షేమం అనేది అవసరం. పేదవాళ్ళు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ ఇవ్వాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మన సమపాలనలో అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి అది కూడా చేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు కాలువలు చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, మూసి మీద వంతెనలు చేస్తున్నాం. ఎందుకంటే బ్రిడ్జెస్ లేవు మనకు, ఇటు నుంచి ఆ పక్కకు పోవాలంటే 10-12 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. మరి ఈరోజు ఏంది తెలుసు. సో ఇవన్నీ కూడా ఈరోజు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసినాం, నేతన్నలకు కూడా రుణమాఫీ చేసినాం ప్రభుత్వం. అంటే మహిళా శక్తి పథకాలు, మహిళా శక్తి కింద ఈ రోజు 2,99,00,000 అంటే దాదాపు 3 కోట్లు వడ్డీ లేని రుణాల కింద మనము ఈరోజు మహిళల అకౌంట్ల గత సంవత్సరం నుంచి వాళ్ళు తీసుకున్న రుణానికి ఆ మితి కింద వాళ్ళ అకౌంట్లు వేసినాం. పోచంపల్లిలో దాదాపు అక్కడ 1 కోటి చిల్లర అక్కడ కూడా వేసినాం. అంతకుముందు పావుల వడ్డీ కూడా ఎగ్గొట్టిండు కేసీఆర్. ఈరోజు పావుల వడ్డీ ఇవ్వాలి, అసలు వడ్డీ బ్యాంక్ వడ్డీ ఎంత ఉందో అంత కట్టుకోవాల్సిన పరిస్థితి మహిళలకు ఉండే. చివరిగా సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నో పథకాలు మీరు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, కానీ పింఛన్లు రావట్లేదని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు, దానికి సంబంధించి ఎక్కడ పోయినా కూడా ఎన్నో పథకాలు వచ్చాయి కానీ పెన్షన్స్ రాలేదంటారు. దానిపైన అంటే తప్పకుండా ఈ రోజు అంటే ఉన్నంతలా ఒక్కొక్కటి చేసుకుని పోయే పరిస్థితి. ఇండ్లు అవుతున్నాయి, రేషన్ కార్డులు అవుతున్నాయి, సన్న బియ్యం అవుతున్నాయి, ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ మహిళలకు, సరే ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు అంచెలంచెలుగా ఉన్నంతలా గృహిణి ఎట్లయితే తన ఇల్లు ఎట్లా చక్కదిద్దుకుంటుందో ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం చేసారు. అంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దాంట్లో గిన్ని చేసుకుంటూ పోతున్నాం అంటే ఇది గొప్ప విషయమే. సరే త్వరలో మీరు అన్నట్టు ఆ పెన్షన్ల మీద కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల అవసరాలు ఏమున్నాయో అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఈ రోజు పనిచేస్తారు. ఇక మా అభ్యర్థి ఖచ్చితంగా మేము ఈ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. ఈ రెండు ఖచ్చితంగా మా అభ్యర్థులను ఈడ భువనగిరి మున్సిపాలిటీ 35 వార్డులు, ఆడ పోచంపల్లి మున్సిపాలిటీ 13 వార్డులు గెలుచుకొని మరి ఈ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. ఇది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి పర్యటన చూస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేశాము, భువనగిరి కావచ్చు, పోచంపల్లి సంబంధించి, మున్సిపల్ సంబంధించి హెచ్ఎండి నిధులతో ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమంతో అభివృద్ధి చేశాము. ఖచ్చితంగా మా అభ్యర్థులు గెలుస్తారు, ఎందుకంటే భువనగిరిలో జెండా ఎగరవేడే ఖాయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. చూస్తున్నాం, బ్రహ్మరథం పడుతున్నారు ఎంతో మంది వ్యక్తులు మనకు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్.